Hi everyone, welcome to my channel. Pumpkin moong dal process. Moong dal pumpkin process. Pumpkin moong dal కోసం ఇక్కడ నేను చిన్న సైజు పంకిన్ తీసుకున్నాను. ఒక గ్లాస్ మూంగ్ దాల్ తీసుకున్నాను. ఈ పంకిన్ పూర్తిగా మూంగ్ దాల్లోకి వాడతాను. గ్రీన్ మిర్చి ఒక 15 వరకు, టమాటో 4, చిన్న ఆనియన్ ఒక 10 వరకు, చింతపండు, గార్లిక్ ఒక గడ్డ తీసుకున్నాను. మూంగ్ దాల్ని శుభ్రంగా వాష్ చేసుకుందాం. పంకిన్ కూడా పీల్ రిమూవ్ చేసుకోవాలి. పీల్ రిమూవ్ చేసి సన్న పీసెస్లుగా కట్ చేసుకుందాం. చిన్న సైజ్ పంకిన్ కాబట్టి ఈజీగా పీల్ రిమూవ్ అవుతున్నది. కొంచెం ముదురుగా ఉంటే తొందరగా అవ్వదు. పంకిన్ని అన్నీ కట్ చేసుకున్నాము. సగం భాగం వరకు మూంగ్ దాల్లో వేస్తాను. సగం వరకు సైడ్న పెట్టుకుని ఉడకబెట్టుకుందాం. మూంగ్ దాల్ని కూడా శుభ్రంగా వాష్ చేసి ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మనము గార్లిక్ ఒక గడ్డ, ఆనియన్ చిన్న ఆనియన్ ఒక 8 నుంచి 10 వరకు ఉంటే వేసుకున్నాము. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా 15 వరకు, 15 నుంచి 20 వరకు ఉంటాయి. గ్రీన్ మిర్చి వేసుకున్నాను. 4 టమాటో, టర్మరిక్ 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ స్పూన్, కట్ చేసిన పంకిన్ని వేసేసుకోవాలి. కొంచెం వరకు పక్కన సైడ్లో మిగిలించుకున్నాను. ఇది సపరేట్గా మనము తాలింపులో వేసేటప్పుడు వేసుకుందాం. సన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను. ఒక 3 నుంచి 4 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టేసి ఒక ఖాళీ బౌల్ తీసుకొని సన్న పీసెస్లో కట్ చేసుకున్న పంకిన్ని వేసి వాటర్ వేసి ఉడకబెట్టుకుందాం. వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాక పంకిన్లో ఉన్న వాటరు పడేయకూడదు. డైరెక్ట్గా ఆ వాటర్ కూడా దాల్లోకి వేసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి ఉడకటానికి పెట్టుకుందాం. అప్పటి వరకు మనకు 4 విజిల్స్ వచ్చేసినాయి. పప్పు పర్ఫెక్ట్గా ఉడికినది. మనకు పంకిన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినది. చాలా హెల్దీ దాల్ని సాల్ట్ వేసి స్పూన్ సాల్ట్ వేసినాక మెత్తగా ఎనుపుకోవాలి. మనకు రోటీతో అయినా, రైస్తో అయినా, చపాతీతో అయినా, పుల్కాతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ మూంగ్ దాల్, పంకిన్ మూంగ్ దాల్. దాల్ని మెత్తగా వెనుపుకున్నాము. ఇక్కడ మేము పంకిన్ని సన్న పీసెస్లుగా ఉడకబెట్టి పెట్టుకున్నవి. అవి కూడా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికినవి. దాల్లోకి వేసేసుకుందాం. సగం వరకు మెత్తగా పప్పులో మెనుపుకున్నాము. సగం వరకు
పప్పులోకి వేసి స్పూన్తో బాగా మిక్స్ చేస్తాం. తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద బౌల్ పెట్టి ఆయిల్ 4 టీ స్పూన్ ఆయిల్, ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకున్నాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ని వేగనిస్తాం. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చినవి. కరివేపాకు, రెడ్ మిర్చి, తాలింపు గింజలు, గార్లిక్ ఒక 8 నుంచి 10 రెబ్బలు గార్లిక్ వేసుకున్నాను. ఒక 3 నుంచి 4 వరకు రెడ్ మిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు 2 రెమ్మలు, ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. కరివేపాకు గార్లిక్ పచ్చి వాసన పోయే వరకు. తాలింపు వేగాక మూంగ్ దాల్ని వేసేసుకోవాలి తాలింపులోకి. తాలింపులోకి వేసినాక ఒక నిమిషం పాటు ఇట్లా మిక్స్ చేసి స్టవ్ని ఆపేసుకోవాలి. స్టవ్ని ఆపేసుకున్నాము. పంకిన్ మూంగ్ దాల్ పర్ఫెక్ట్లీగా హెల్దీ దాల్ రెడీ అయినది. బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పంకిన్ మూంగ్ దాల్ పర్ఫెక్ట్లీ రెడీ.